బడుగువానిలంకకు పొంచి ఉన్న వరద ముప్పు. ఇప్పటికే గ్రామాన్ని చుట్టుముట్టిన గోదారమ్మ. 6 పడవలు సిద్ధం. చెముడులంకలో పునరావాస కేంద్రం. వరద గోదారమ్మ పోటెత్తడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగువానిలంక గ్రామానికి వరద ముప్పు పొంచి ఉంది. ఆదివారం సాయంత్రానికి ఆ గ్రామం చుట్టూ వరద నీరు చేరింది. అనేక పల్లపు ప్రాంతాల్లో వందలాది ఎకరాల పంటలు ముంపుకు గురయ్యాయి. అయితే ఈ వరద నీరు మరింత పెరిగితే ఆ గ్రామానికి రాకపోకలు నిలిచిపోతాయి. ఎగువ ప్రాంతంలో వరదనీటి ఉధృతి తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతానికి ఆ ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ముందస్తు జాగ్రత్తలలో భాగంగా పూర్తి గోదావరి నది మధ్యలో ఉండే ఆ బడుగువానిలంక గ్రామానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ధవళేశ్వరం వద్ద 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే రోడ్లు మునిగిపోయి రాకపోకలు నిలిచిపోతాయి. అందుకే 6 మరబోట్లను సిద్ధం చేశారు. అలాగే 50 లైఫ్ జాకెట్లు, బియ్యం, మంచినీళ్లు ప్యాకెట్లు, నిత్యావసర సరకులను ఏర్పాటు చేస్తున్నారు. మరింత వరదనీరు చేరితే ఆ ఊరిలో ఉండే 1114 కుటుంబాలకు చెందిన సుమారు 3600 మంది ప్రజలకు తగిన సౌకర్యాలు కల్పించేందుకు రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నారు. రోడ్డుపైకి నీరు అధికంగా చేరుతున్నందున రోడ్డుకు ఇరువైపులా కర్రలు, తాళ్లు కట్టి ప్రమాద హెచ్చరిక ఎర్ర జెండాలు ఏర్పాటు చేశారు. అలాగే ఆ గ్రామంలో వారికి పునరావాస కేంద్రంగా చెముడులంక శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపాన్ని కేటాయించారు. ఇదిలా ఉండగా గత వారం రోజులుగా గ్రామంలో చొప్పెళ్ల పిగసి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. వరద ప్రమాద హెచ్చరికల అధికారులు సూచనల ప్రకారం ఇక్కడ పునరావాస ఏర్పాట్లు చేపడతామని ఆలమూరు తహసీల్దార్ డి. వి. ఎన్. అనిల్ కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన గ్రామంలోని ముంపు ప్రాంతాలను పరిశీలించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ గోదావరి పరిహార ప్రాంతాలకు రానీయకుండా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలన్నారు. అందుకు స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. ఆయన వెంట టిడిపి నాయకులు పాలూరి గోవిందరాజు, దూలం రాంబాబు, అడబాల శ్రీనివాసు రెవెన్యూ ఉద్యోగులు ఉన్నారు. నియోజకవర్గంలో ఆలమూరు మండలం బడుగువానిలంక గ్రామంలో ఉన్నాము. మరి మన గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతి కోటా కూడా కనుక్కుని అక్కడ పరిస్థితి ఎలా ఉన్నాయని చెప్పి కనుక్కుంటున్నారు. అదేవిధంగా మన రెవెన్యూ డివిజన్ అధికారి వారు కొత్తపేట వారు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు మన బడుగువానిలంక పరిస్థితిని ఈ క్షణంలో చూసినట్లయితే ఇప్పుడు ఇంకా మన కాజ్వే మీదకి లైట్గా వాటర్ వస్తుంది. మరి ఇది ఎటువంటి ఉపద్రవాలు కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం మన కాజ్వేకి 2 వైపులా కూడా బ్యారికేడ్స్ అన్నీ కట్టేసి ఎర్ర క్లాత్లన్నీ కట్టి ఉంచాము. అదేవిధంగా మన బడుగువానిలంక ప్రజలందరికీ కూడా ఇబ్బంది కలగకుండా 6 నావల్ని తీసుకొచ్చి రెడీగా ఉంచాము. అయితే ఇక్కడ నావలు పెట్టే పరిస్థితి రావాలంటే ఇంకా 4 అడుగులు మేర నీరు వస్తే కానీ, గోదావరం వస్తే కానీ ఈ పడవలు ఇక్కడికి తీసుకొచ్చే పరిస్థితి లేదు. అయితే పడవలు కానీ 6 పడవలు కానీ మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు పంపిన 50 లైఫ్ జాకెట్స్ కానీ మొత్తం అంతా కూడా మన పంచాయతీ ఆఫీసులో పెట్టడం అయింది. మరి మన గ్రామ పెద్దలకు కానీ మన గ్రామ ప్రజలకు కానీ తెలియజేసేది ఏంటంటే కాస్త అప్రమత్తంగా ఉండి, బాబు మీరంతా పిల్లలు మీరు ఇళ్ళకి వెళ్ళిపోవాలమ్మా. మరి ప్రజలు కూడా సహకరించి ఈ యొక్క గోదావరి ఉధృతి తగ్గే వరకు మనకి ప్రభుత్వానికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. పునరావాసన ఎక్కువ వస్తాయి. ఇది కనుక మనకి ఇంకా 3వ ప్రమాద హెచ్చరిక దాటి మనకి ఇంకా ప్రమాద హెచ్చరిక ఉందా లేదా అని ఫ్లడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియపరుస్తారు. అప్పుడు మనకి అవసరమైతే పునరావాస కేంద్రాన్ని కూడా కృష్ణదేవరాయ కళ్యాణ మండపం చెముళ్లంకలో రెడీ చేయడం అయింది. మరి అదేవిధంగా మన ఇంటింటికి కూడా మరి ప్రభుత్వం సరుకులు ఇస్తుంది. మిగతా గ్రామ మండలాల్లో జిల్లాల్లో చూసినట్లయితే అదేవిధంగా మనకు కూడా అటువంటి పరిస్థితి వచ్చి ఇంకా 4 అడుగులు పెరిగి పడవలు తిరిగే పరిస్థితి వచ్చి బడుగువానిలంక హ్యాబిటేషన్ కట్ అయితే మాత్రం అన్ని సౌకర్యాలు కూడా తయారు చేయడానికి రెడీగా ఉన్నాం. రెవెన్యూ సిబ్బంది మరియు ఇతర శాఖలన్నీ కూడా రెడీగా ఉన్నాం. ఎన్ని కుటుంబాలు లంకలో? 1110 కుటుంబాలు ఉంటాయండి. 3600 మంది ప్రజలు ఉంటారు ఇక్కడ. మరి అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నిత్యావసర సరుకులు కానీ వాటర్ ప్యాకెట్స్ కానీ అన్ని రెడీ చేశాము. ఒకవేళ ఈ కాజ్వే కట్ అయ్యి బడుగువానిలంక ఐలాండ్ అయిపోయి ఇబ్బందులు వస్తే అవన్నీ కూడా అన్ని శాఖల నుంచి ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాము.